లిటిల్ మిస్ నైనా 2 అవర్స్ రన్ టైమ్తో ఆల్రెడీ మలయాళంలో లిటిల్ మిస్ రాతర్ అనే పేరుతో రిలీజ్ అయ్యి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. మరి ఆ సినిమా రైట్స్ చీప్గా వచ్చాయో లేదా ఏం చూసారో తెలీదు, ఇప్పుడు తెలుగులో డబ్ చేసి ఈటీవీ విన్లో రిలీజ్ చేశారు. చూసాక ఏమనిపించిందంటే, ఎప్పుడో ఆహాలో చూసేవాడిని ఇలాంటి స్క్రాప్ సినిమాలు. చాలా రోజులకు ఒక సినిమా, అసలు ఈ సినిమా ఎవరికైనా నచ్చుతుందా అనే క్వశ్చన్ వచ్చింది మైండ్లోకి. 5 మినిట్స్ కూడా ఎంగేజింగ్గా లేదు, టైం వేస్ట్. ఐడియా కొత్తగానే ఉంది, కానీ దానికి ప్రాపర్ స్టోరీ కానీ నెరేషన్ కానీ అస్సలు లేదు. బోరింగ్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే రొమాన్స్ లిప్ లాక్స్ ఉన్నాయి, ఒకవేళ అవి లేకపోయినా ఫ్యామిలీకి నచ్చే సినిమానే కాదు ఇది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, పాస్ట్లో జరిగిన లవ్ ఫ్లాష్ బ్యాక్కి ప్రజెంట్కి మధ్యలో ఉంటుంది సినిమా. రేపు హీరోయిన్ పెళ్ళి అనగా స్క్రీన్ ప్లే ఈ విధంగా పాస్ట్కి ప్రజెంట్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, దాన్ని బేస్ చేసుకుని ప్రజెంట్లో ఏం జరగబోతుంది అన్నదే సినిమా. ప్లస్ పాయింట్స్: 96 మూవీ ఫేమ్ గౌరీ కిషన్ ఇంకా హీరో వీళ్ళిద్దరే ఓవర్ నైట్ అంతా కనిపిస్తారు. హీరోయిన్కి కూడా ఫుల్ రోల్ ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, ఇంకా కెమెరా వర్క్ బ్యూటిఫుల్గా ఉంది. మైనస్ పాయింట్స్: సినిమా స్టార్ట్ చేయడమే మనకు మైనస్. ఎవరైనా సినిమా స్టార్ట్ చేస్తే ఎలా ఉంది అని ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తాం కదా, అలానే వెయిట్ చేశా. అప్పటికే నా సహనం కోల్పోయా. తలనొప్పి. ఐడియాస్ ఇంకా ఎడిటింగ్తో చిన్న చిన్న ఎఫెక్ట్స్ కొత్తగా బాగున్నాయి, కానీ ఇంట్రెస్టింగ్ లవ్ సీన్స్ అయితే అసలు ఒక ప్రాపర్ ఫ్లోలోనే లేవు. అసలు ఫ్లోనే ఉండదు సినిమాకి. అసలు లాస్ట్కి ఎగ్జాక్ట్గా ఏం చెప్పాలనుకున్నారో ఆ డైరెక్టర్కే తెలియాలి. డబుల్ మీనింగ్ డైలాగ్స్, రొమాన్స్ సీన్స్, ఇవి మంచి ఫీల్ వచ్చేలా ఒక్క లవ్ సీన్ లేదు. ఎన్నో సినిమాల్లో చూసినా అదే ఏజెస్ వరల్డ్ లవ్ స్టోరీనే ఏదో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో చూపించినట్టు ముక్కలు ముక్కలుగా చూపిస్తారు. ఇంకెంతసేపు చూడాలిరా బాబు అని భరించలేకపోయా. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, అక్కడ బాగుంది ఎక్కడ బాగుందని కూడా చెప్పడానికి ఏం లేదు. స్ట్రైట్గా చెప్పేస్తున్నా, ఏం బాగాలేదు సినిమా, మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఇట్స్ అ బోరింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5, అది కూడా సినిమాటోగ్రఫీ అండ్ పర్ఫార్మెన్సెస్కి. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.